హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు గోపి స్టడీ సర్కిల్. సో ఫ్రెండ్స్, ఈరోజు మనం ట్రైన్స్ టాపిక్లో ఒక క్వశ్చన్ చూస్తున్నాం. బేసిక్ క్వశ్చన్, బట్ ఏంటంటే మనకు ఒక ఫార్ములా కాన్సెప్ట్లో అడగడం జరిగింది. డిస్టెన్స్ అనేది మనం నంబర్లో ఇవ్వడం చూసాం, నెక్స్ట్ స్పీడ్లో కానీ నంబర్లో ఇస్తాడు. సో ఇప్పుడు డిస్టెన్స్ ఒక 500 మీటర్ అయినా, లేదంటే స్పీడ్ అనేది జస్ట్ ఒక 20 మీటర్ పర్ సెకండ్, లేదంటే కేఎంపిహెచ్లో అలా ఇస్తూ ఉండడం అనేది మనం చూసాం. కానీ ఇక్కడ ఏంటి అని అంటే ఒక ఈక్వేషన్, ఒక ఫార్ములా కాన్సెప్ట్లో ఇవ్వడం జరిగింది. సో క్వశ్చన్ ఏంటంటే చూడండి, so the distance covered by a train in x plus 1 hours is x cube plus 1 kilometer. What is the speed of the train అంటున్నాడు. ఒక రైలు అనేది ఏమంటున్నాడు అంటే, సో ఎక్స్ క్యూబ్ ప్లస్ 1 అనే కిలోమీటర్ల దూరాన్ని సో డిస్టెన్స్ అన్నాడు, దూరాన్ని ఎంత స్పీడ్ తోటి ఎంత సమయంలో దాటుతుంది అంటున్నాడు. సో టైం ఇచ్చిండు అంటే x ప్లస్ 1 అవర్స్ లో దాటుతుంది అనేది చెప్తున్నాడు. కానీ నాకు ఏమడుగుతున్నాడు, ఇప్పుడు స్పీడ్ అనేది అడుగుతున్నాడు. స్పీడ్ అనేది ఇక్కడ కిలోమీటర్ ఉంది, ఇక్కడ అవర్స్ ఉంది అని అంటే, సో మనకు వచ్చేది కూడా కేఎంపిహెచ్ లోనే రావాలి, కరెక్టే కదా. కానీ మనకి ఇక్కడ స్పీడ్ అన్నప్పుడు మనం ఏం చేస్తాం, డిస్టెన్స్ బై టైం తీస్తాం. మరి డిస్టెన్స్ ఇక్కడ ఏముంది అని అంటే ఎక్స్ క్యూబ్ అని రాస్తున్నా, ప్లస్ 1 రాస్తున్నా, బై మరి ఎక్స్ ప్లస్ 1 అనేది అవర్స్ అని తీసుకున్నాం. మరి ఇక్కడ ఉందా మరి ఆప్షన్ లో లేదు. మరి దాన్ని అప్పుడు ఏం చేస్తామంటే ఇక్కడ ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ అనే ఫార్ములాని యూజ్ చేయాల్సి వస్తుంది. అప్పుడు ఏ ప్లస్ బి ఇంటూ ఏం రాసుకోవచ్చు అని అంటే ఏ స్క్వేర్ మైనస్ ఏబి ప్లస్ ఏం రాసుకోవచ్చు అని అంటే బి స్క్వేర్ అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ కూడా మనం ఎక్స్ క్యూబ్ ప్లస్ 1 క్యూబ్ అని రాసుకోవాలి దీన్ని. అప్పుడు ఎక్స్ ప్లస్ 1 అని తీసుకోవచ్చు, అలాగే ఎక్స్ స్క్వేర్, మరి ఏబి అంటే ఎక్స్ ఇంటూ 1 కదా, అప్పుడు మైనస్ ఎక్స్ వస్తుంది, ప్లస్ బి స్క్వేర్ అంటే 1 స్క్వేరే కదా, అప్పుడు 1 స్క్వేర్ అంటే 1 రాస్తాం. అదే నేను ఇక్కడ అప్లై చేస్తే ఎక్స్ ప్లస్ 1 రాస్తున్నాం, ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ ప్లస్ ఏం రాసుకుంటున్నా 1 బై ఎక్స్ ప్లస్ 1 అనేది అవర్స్ అలాగే ఉంటుంది. అప్పుడు మనం ఎక్స్ ప్లస్ 1 క్యాన్సిల్ చేసాం అనుకోండి, అప్పుడు నాకు స్పీడ్ అనేది ఇందులో వస్తుంది అని అంటే ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ ప్లస్ 1 అనేది దేంట్లోకి వస్తుంది, కిలోమీటర్ పర్ అవర్ లోకి వస్తుంది. సో అది మనం ఈక్వేషన్ కాన్సెప్ట్ లో మనం ఎలా సాల్వ్ చేయమంటే అలా చేయాలి. సో అందుకోసం ఇక్కడ ఆప్షన్ లో ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ ప్లస్ 1 అనేది ఆప్షన్ సెకండ్ 1 కరెక్ట్ అవుతుంది. ఓకేనా, థ్యాంక్ యూ అండి.